అమ్మా ఇంకో 10 నిమిషాలు ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోద్ది. ఛా, నువ్వు పక్కనుంటే దిష్టి తీసేదానివి. పర్లేదు నాన్న, ఇక్కడ ఇంట్లో నీ ఫోటో ఉంది కదా, దానికి తీస్తాను. థ్యాంక్స్ అమ్మా. ఇంతకీ ఆ కార్తీక్ గాడు మంచిగా వంట చేసి పెడుతున్నాడా? మొన్న పోస్ట్ లో చూస్తే బాగా చిక్కిపోయావురా. నాకంటే నువ్వే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నట్టున్నావు కదవే. సర్లే, నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో లైట్ వరదిల్లే. ఇంకేమైనా చెప్పాలా? వరదిల్లే. ఎప్పుడు చెప్పేది జీవితంలో ఎంత ఎదిగినా ఒదుగుండు నాన్న. ఒదిగి ఉండాలంటే ముందు ఎదగాలి కదమ్మా. నువ్వు ఆగరా. అనియా సరే అనియా, ఓకే. వీడి మాటలేం పట్టించుకోకు నాన్న, వీడింతే. నువ్వేం చేసినా మనస్ఫూర్తిగా నీకు అనిపించింది చెయ్యి. నీతో మాట్లాడితే చాలే అమ్మా, లోకల్లో ఏదైనా చేసేచ్చు అనిపిస్తుంది. జాగ్రత్త నాన్న. సరే మరి ఉంటా. ఎంత 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 మందనం ఇందా రమణ గారు ఇక్కడే ఇక్కడే కూర్చోండి. డైరెక్టర్ గారు రండి, ప్లీజ్ సిట్. రండి కూర్చోండి. రమణ గారు ప్లీజ్ కూర్చోండి. లైట్ ఓకే అను, పక్కాను. இந்த பேக்லெட் எல்லாம் ஓகே அனு. రెడీ. இது எந்த யார் இந்த வெச்சது நீ? నాది కాదు. எந்த இது? మా ఫ్యామిలీ విషయానికి వస్తే మా అన్నయ్య ఎంబీఏ చేశాడండి, మా మమ్మీ డాన్స్ టీచర్, మా నాన్న ట్రైనింగ్ మ్యాన్. అదే రంగు, అదే రుచి, అదే చిక్కదనం. ఇప్పుడు కేవలం 20 రూపాయల్లో మాత్రమే. ఈరోజు ఫ్రైడే, నేనేం తాగను. పర్లే తాగండి. ఇందులోని మల్టీవిటమిన్స్ లోతులకు వెళ్లి మీ చర్మానికి మేలైన నిగారింపునిస్తాయి. అరే కాఫీలో మల్టీవిటమిన్స్ ఏంట్రా? దీంట్లో ఉంటారా? இது என்ன இது? குடிச்சு అబ్బా, అది కుడికి కాదు సార్. ఇది కుర్తీలే, కాఫీ. అదే సార్ కుర్తి. இது என்ன இது? காமெடி ஷோனா? లేదు సార్, ఇంటర్వ్యూ. அவன் வந்துட்ட ரூம்ல இருந்து காஃபி எடுங்க. కాఫీ కాఫీ కాదు సార్. వెళ్ళు ఇంటర్వ్యూకి మధ్యలో వెళ్ళు తర్వాత ఆల్ దిస్ ఒక్క నిమిషం సార్. సార్ ఉంచండి సార్. ఇంకా వెచ్చను అది. Sorry. 100 రూపీస్. ఎక్స్క్యూజ్ మీ, సారీ అండి. అసలు మీకు ఇంటర్వ్యూ చేయాలనుందా లేదా? ఉంది మేడం, ఎప్పటి నుంచో ఉంది మేడం. చేద్దాం. శ్రీధనే గారు మీరు చాలా అందంగా చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తున్నారండి. లెట్స్ కంటిన్యూ దిస్. రమణ గారు చెప్తారా మూవీ రివ్యూ ఎలా రాస్తారో? మీలాంటి అందమైన అమ్మాయిని చూడకుండా ల్యాప్టాప్ చూస్తానండి. ల్యాప్టాప్ చూస్తే డన్ అండి. మరి ఆ రోజు ఆ ఇష్యూలో ఇష్యూ ఏం ఇష్యూ? What's the issue? When Albie is here with a tissue. ఎవడండి వీడు? My name is Albert. ఎంత ఇది? Girls call me Albie. ఐ కాల్ హిమ్ ద వరస్ట్ ఫెలో అండి. అరే! వెళ్ళరా. சிதானே அந்த நடக்குது இங்க வெங்கட் பிரபு மூவி மாதிரி. ஒருத்தருக்கு அப்புறம் ஒருத்தர் காமியா இது? క్యామియోస్ లేదు సార్. Comedy నేను ఒకటి సింగిల్ సార్. Hello. మైక్ లో ఏదో ప్రాబ్లం Black ఉంది. magic for the gorgeous lady. అరే విరూపాక్ష రే. Will you come with me when you're అరే free? కొద్ది జరుగుతారా? అదే రంగు, అదే రుచి, అదే చిక్కదనం. అబ్బా, తాగుతావా? చేదిరమ్మా. అరే రాక వచ్చిన ఛాన్స్ రా. ఎందుకు రా అందరు కలిసి బొగ్గు చేస్తున్నారు? అరే నువ్వు ఎక్కడికి వెళ్తానని చెప్పావురా? తీరాది. అరే నువ్వు ఏం చెప్పావురా? కజిన్ దగ్గరికి వెళ్తానని చెప్పావు, వెళ్ళావా? అరే నువ్వు బార్ లో మందు పోయాలని చెప్పావు, వెళ్ళావరా నువ్వు అసలు? అరే నువ్వు బాస్ దగ్గరికి వెళ్ళి పని చేసుకోవాలను. అరే ఎవరికైనా రెస్పాన్సిబిలిటీ ఉందా మీకు అసలు? అమ్మాయి కనిపిస్తే చాలా అందరూ పర్ఫార్మెన్స్లు చేసేస్తారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే కొడతారా? గట్టి కొడతాం మీ అందరినీ. మేడం మీరు కూర్చోండి మేడం, చేద్దాం ఇంటర్వ్యూ చేద్దాం. అన్న మీరు కూర్చోండి. మ్యామ్ ఇంటర్వ్యూ చేద్దాం మ్యామ్. మైక్ లైట్స్ అన్ని బాగున్నాయి. కూర్చోండి. ఇక్కడ ఇంటర్వ్యూ తట్టుకోలేనంత కంటెంట్ వచ్చింది. తగినంత ఎడిట్ చేసి తోచింది రిలీజ్ చేస్తాం. పదండి. ఇంటర్వ్యూ హలో, నేను మళ్ళీ కాల్ చేస్తాను. కాలింగ్ బెల్ ఏది? ఇదేంటి ఇలా ఉంది? నెంబర్లు ఉన్నాయి. ఎవడ్రా వాడు? What uncle? Oh shit! Albie! Albie! Just our mood. మూర్తి అంకుల్ వచ్చారు. దాసుకోపో. హలో అంకుల్ మీరా? ఏంటయ్యా ఇది? కాలింగ్ బెల్ ఏది? అమ్మేశారా? నేను రేపు వస్తాను. రెంట్ ఇస్తే మీరు ఇక్కడ ఉంటారు. అంకుల్ ఎల్లుండి రండి. ఎల్లుండి మేము చిలుకూరు వెళ్తున్నాం. నేను రేపే వస్తాను. అయితే రేపే వెళ్దాం రా. కుర్కేగా సుందర్, నేను ఉంటాను. సరే అంకుల్. ఉండండి. చెప్పని లేదురా చిలుకూరుకి వెళ్తున్నామని. ఇప్పుడే ప్లాన్ చేసిన. ఏం సేవ్ చేసినారా సుందర్? పెద్ద సేవేజ్ రా. థ్యాంక్స్ రా. క్యాబేజ్ ఏం కాదు. లైట్ తీసుకో బ్రో. రెంట్ కట్టకపోతే మనం డ్రైనేజ్.
ఇది ఉంటే చూడు వాడిది డ్రెస్సింగ్ స్టైల్. అరే వాడి బట్టలు అసలు అబ్బా, నిజంగా అసలు వాడు ఎట్లా అనిపిస్తాడు తెలుసా రా నాకు, ఆనెస్ట్ గా చెప్తున్నా. పొలాలు ఇట్లుంటాయి చూడు. Yes, వాడు స్కేర్ క్రో రా. మీరు ఒకటి గమనిస్తే వాడు వచ్చినప్పటి నుంచి మన ఇంటి సైడ్ కాకులు వస్తలేవు. స్కేర్ క్రో వాడు. ఏం చేద్దామంటావు అయితే? ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుదాము. అందుకే వాడు నా గ్రూప్ లో యాడ్ చేయాలి. ఏ గ్రూప్ బ్రో? ఎంహెచ్బి రా. ఎంహెచ్బి అంటే మ్యాన్షన్ హౌస్ బాయ్స్. మూటపులు పడదురా. నీ హైదరాబాద్ ప్లాన్ ఏమైంది? టికెట్స్ బుక్ చేసావా? ఓ నన్ను చేయమంటావా? నాన్న, నా ఇన్వెస్టర్ మీటింగ్కి టైం అవుతుంది, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తా. విష్ మీ లక్. లవ్ యూ. ఆల్బీ, ఆల్బీ, పైకి లేరా. లుకింగ్ షాప్ బ్రో. రేటింగ్ పోతున్నావు బాస్తోని. ఇన్వెస్టర్ మీటింగ్ ఉందిరా, ఐప్యాడ్ కనిపిస్తలేదు. రే కాఫీ. రే ప్లీజ్ ఎతకండి రా. వాడికి ఇన్వెస్టర్ మీటింగ్ ఉందంట, ఐప్యాడ్ కనిపించలేదంట. వెతుకురా నాయన నువ్వు కూడా దా. ఐప్యాడ్ 11. లెట్స్ చెక్ దిస్ అవుట్. దాన్ని ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ కావాలి కదరా ఖైరతాబాద్. ఇడో పెద్ద జేమ్స్ బాండ్, ఇడికో పాస్వర్డ్ 1 2 3 4. లక్కీ బాస్కర్. థ్యాంక్ యూ. ఇది బండారం బయటపడుతుంది ఇప్పుడు. ఓ స్వప్న సుందరి. అరే అయినా ఆ పక్క వాళ్ళు పర్సనల్ చూడడం తప్పురా. కరెక్ట్ రా. ఏ డ్రాప్ చేస్తే గ్రూప్ లో అందరం ఎవరి ఫోన్ లో ఆడు చూసి. అరే చేరా 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 డ్రాప్. లవ్ ఇట్. బా స్మెల్స్ సో గుడ్ రా. అరే సుందర్, కార్తీక్ గారు స్పెషల్ పులిహోర చేసి తిందాం దా. కమ్ 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 లెట్స్ ఈట్. లేదు బ్రో, తినాలని లేదు. అరే ఏమైందిరా? ఏమైందిరా డల్లున్నో? ప్రెజెంటేషన్ ఏమైంది? లైట్ బ్రో పోయింది. అదేంట్రా వాడడం కార్లో ఏంటి? వెళ్తూ చేస్తాను కదా చేయలే. కుదరలేదు. సరే చోకి కమ్ గ్రాబ్ చైర్. అరే పెట్టుకురా పోరా పులిహోర. అవును కార్తీక్, పొద్దున్న నుంచి కనిపిలే. ఎక్కడికి పోయినావు? నువ్వు బయటికి వెళ్ళినావు కదరా, అందుకే కనిపించలే. సరే కానీ నా ఐప్యాడ్ కనిపిస్తలేదు, ఎక్కడైనా చూసినావా? ఐప్యాడ్ నేను తీస్తా, నేను అసలు టచ్ చేయాలని నాకు తెలియదు ఐప్యాడ్ గురించి. నేను తీసావా అనలేదు, చూసావా అని అడిగాను. అదే చూస్తేనే కదా తీస్తారు. ఐప్యాడ్ అంటే ఏందిరా, అది చిన్నగా ఉంటది, పాటలు వింటారు, అదే కదా. ఇప్పుడు వస్తలేవు కదా అవి, బాగుంటుండే. అరే కార్తీక్, ఎడబెట్టి నువ్వు లోపల నుంచి తీసి ఇచ్చేసారా? వినిపిస్తుంది. అడ్మిట్ యువర్ క్రైమ్ రా క్రిమినల్ కార్తిక్. హలో అంకిల్. ఆ డ్రెస్ ఏంటి పిట్టల దొరలాగా? అది అయినా నాకెందుకులే గానీ డోర్ తీయడానికి ఎంతసేపు పట్టిందేంటి? అది కొంచెం లోపల. రెంట్ ఎప్పుడు ఇస్తారు? అది రెంట్ అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? నిన్నే చెప్పాను కదా ఇవాళ వస్తానని. అంకుల్ అంటే కొన్ని రోజులు టైం ఇస్తే మేనేజ్ చేసేస్తాం అంకుల్. చెప్పరా. చేసేస్తాం అంకుల్. అంకుల్ నాకు ఇప్పుడే డబ్బులు వచ్చాయి అంకుల్, మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ట్రాన్స్ఫర్ చేస్తాను అంకుల్. అదేదో ముందే చేస్తే 10 సార్లు మీ చుట్టూ తిరిగే అవసరం ఉండదు కదా. కరెక్ట్ అంకుల్. ఇల్లు జాగ్రత్త. డబ్బులు లేవన్నావు కదరా, ఎక్కడి నుంచి వచ్చినాయి? సుందర్గఢ్ పంపించాడు రా. సుందర్ గారు పంపించాడా? ఏంటి బ్రో కార్ కీస్ ఆఫీస్లో దివాళీ బోనస్ ఇచ్చారా? మా బాస్కి దివాళీ బోనస్ ఇచ్చేంత సీన్ లేదు కానీ మా డాడీ దివాళీ గిఫ్ట్ బ్రో. అబ్బో. కారు ఉందని చెప్పి అందరు తిరగడానికి కాదు, చాలా ఇంపార్టెంట్ బ్రో నాకు ఇది. అండ్ ప్లీజ్ డోంట్ టచ్ ఇట్. మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ డోంట్ టచ్. ఓకే బ్రో. సెంటిమెంట్ అనుకుంటా. చూసావా, వీడికి మళ్ళీ 100 years. వీడికో పండగ లేదు, పబ్బం లేదు. హలో సార్, ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది సార్. అరే కార్తిక్, ఫ్యాన్ వేయాలనా? ఒక్క నిమిషం, ఇప్పుడే. ఒక మెట్టెక్కరా. అబ్బా, కారు క్రాకర్స్ ఇదంతా కాదురా. కారు ఏది, ఏమైంది? ఇది ఒక్కడే మిగిలిందిరా. అరే
ఐ టోల్డ్ యూ నో ఐ లోడ్ ద క్రాకర్స్ ఇన్ కమ్ అని పోయినారా క్రాకర్స్ లోడ్ చేసిన మా ఫ్రెండ్ గానీ క్యాష్ పెట్టినా ఓకే బయటికి ఇట్లా ఫ్యాన్సీగా నడుచుకుంటూ వస్తుంటే ఒక అంకల్ కనిపించిండు పాపం బీడీ ఉంది కానీ అగ్గిపెట్టలేదు పాపం రా కదరా అందుకే అగ్గిపెట్టి వెలిగించేస్తే అగ్గిపుల్లని కింద పడేసి ఆ బీడీని కాలు పడేసి కాలు రాస్తే ఉరుక్కుంటూ పోయినారా మొత్తం క్లీన్ చేస్తే అంత బూడిదనే ఉంది తీస్తే ఇది ఒక్కడే దొరికింది ఒక్కసారి చూపివా అరే అరే చూడరా రే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారా మా అయ్యకి పైసలు ఇచ్చేస్తా రే కష్టపడి ఇష్టపడి కారు కొనుక్కుంటారా ఏమైతుంది ఇన్సూరెన్స్ ఆరా నీ అయ్య మోషన్ ఇన్సూరెన్స్ లాగా కనిపిస్తుందారా మీ తల్లిదండ్రులు అంటే వాల్యూ లేదారా నీకు ఏడూరా రే రే అరే ఆగరా నువ్వు నా ఫ్రెండ్ రా నాకు కావాలంటే అంకుల్ ఇస్తేసాడు అంకుల్ మీరు ఏకంటే నేను చెప్తుండే కానీ నేను చెప్పలే ఎందుకు తెలుసా నీ హ్యాపీనెస్ నేను కోరుకుంటారా యు గేవ్ మీ యువర్ జాకెట్ మ్యాన్ నేను ఈ ఫ్రెండ్ అండర్స్టాండ్ వాట్ మేక్స్ యు ఐ నో యు ఆల్బీ అరే 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 నీ కార్ వాల్యూ నీకు తెలుసలేదురా రే అరే వాడు ఏడుస్తాడు అనుకున్నారా వాడు ఏడవకుండా పోతుండేంద్రా ఏం పర్లేదురా వాళ్ళ నాన్న ఇంకేమని ఇచ్చాడేమో మనం కనుక్కొని ఏడిపియాలరా పద పదరా వాడు ఏడ్చే వరకు నాకు నిద్ర రాదురా 3 years బ్యాక్ మన హౌస్ ఎక్స్టీరియర్ గ్రౌండ్ ఫ్లోర్ లో చాలా గ్రాండ్ గా దివాళీ సెలబ్రేషన్ జరుపుకుంటూ ఉన్నాం రీ రిలీజ్ కి ముస్తాబైన సుదర్శన్ థియేటర్ లాగా మన ఇల్లు మొత్తం లైట్లతో కళ్ళలాడిపోతుంది. మన హీరో కార్తిక్ స్లో మోషన్ లో బ్లూ షార్ట్ కుర్తా వేసుకుని నడుచుకుంటూ వస్తున్నాడు. అలా స్లో మోషన్ లో వచ్చి ఒక చిచ్చుబుడ్డి వెలిగించాడు. ఆ వెలుతురులో జూమ్ చేస్తే రెడ్ అండ్ గోల్డ్ లంగావోణిలో హీరోయిన్ లా ఒక అమ్మాయి రివీల్ అయింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. కళ్ళతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. మనసుతో యాక్సెప్ట్ చేసింది. అటు ఇటు నాయిస్ లేని వాయిస్ మెసేజెస్ స్టార్ట్ అయ్యాయి. వాయిస్ మెసేజ్ మన స్క్రిప్ట్ లో లేదు కదరా. దట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. ఇంప్రొవైజేషన్ రా. కంటిన్యూ. తర్వాత ఏంటి? ఇమీడియట్లీ తను ఒక మిర్చి బాంబ్ తీసుకుని తన నంబర్ రాసి రొమాంటిక్ గా మనోడి చేతిలో పెట్టింది. అది మనోడు తీసుకుని జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాడు. తర్వాత నువ్వు చెప్పు. తర్వాత నువ్వు కదా. అరే నువ్వు ఒక లైన్ నేను ఒక లైన్ అనుకున్నామా? మధ్యలో ఇలా మాట్లాడతావేంటి? చెప్పు. నువ్వు చెప్పేది రా, నేను చెప్పను. అరే ఏంట్రా నేనేనారా నరేటర్ ప్రతిసారి ఊరికే. రే ఎవరో ఒకరు చెప్పండి. ఆగాగు నేను చెప్ప. కట్ చేస్తే మన హీరో అప్పటి నుంచి బూమరాంగ్ లాగా సైజ్ సరిపోకపోయినా ఏసిన్ కుర్తానే వేసి ఆ అమ్మాయి కోసం చూస్తూ ఉంటాడు. కామెడీగా కనిపించే వీనికి కమర్షియల్ రేంజ్ లవ్ స్టోరీ ఉందా? అంతా ఓకే గానీ ఈ వాయిస్ నోట్లేంట్రా? పార్దు మీ పట్నం వాళ్ళు ఇంతేనయా మహా సున్నితంగా ఉంటారు. ఇట్ ఈస్ ఫర్ ప్యూర్లీ క్రియేటివ్ డ్రామటైజేషన్ బ్రో. డ్రామటైజేషన్. హే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటిదది? మనం అందరినీ పిలిచి దివాళీ ఆర్గనైజ్ చేద్దాం. మైట్ బి అమ్మాయి దొరకచ్చు. బ్రో లాస్ట్ 3 years నుంచి మేము చేస్తుంది అదే బ్రో. గలీలన్నీ ఎతికేసా. మా అమ్మాయి ఎవరికి తెలియదంట. అంటే ఏంటి ఇప్పుడు? ఇన్ని రోజులు మేమేం చేయలేదనా? మాకేం చేత కాదనా? అంటే మొన్న వచ్చి నువ్వేం చేసేద్దాము అని. మాకేం రాదనుకుంటున్నావా? చెప్పు కమాన్ చెప్పు. బ్లూ కుర్తా కనిపిస్తలేదురా. కింద ఒక బోరగాడు వేసుకున్నాడు. సైజ్ సరిపోతుంది నీకు. నీది వాడేసుకున్నాడు అంటావా? రే సంపి పడేసారు రండ్రా. ఎక్కడ పెట్టిరు? పదండి. ఏమైందిరా? రెడ్ బాక్స్ లో బ్లూ కుర్తా కనిపిస్తలేదు. ఎవరు తీసిర్రు? నా రెడ్ బాక్స్ లో కుర్తా నువ్వే తీసినావు. అరే నన్నంటాడేంద్రా? నేనెందుకు తీస్తాను? నాకు నువ్వే తీసినావు అనిపిస్తుంది. నాకు తెలియదు. నువ్వే తీసినావు. ఐ స్వేర్ నేను తీయలేదు. నీ డ్రీమ్ గర్ల్ కనిపించిందారా? లైట్ రా. చెట్టుకు ఆకులన్నీ అయిపోతున్నాయి కానీ ఆ పిల్ల వచ్చేటట్లేదురా. ఐ థింక్ ఐ షుడ్ గివ్ అప్. గుంటూరు నుంచి వచ్చేప్పుడు ఎన్నో ఆశలతో వచ్చారా. మా పేరెంట్స్కున్న ఇడ్లీ బండిని రెస్టారెంట్ చేస్తా అనుకున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఆ బుచ్చిలో బార్లో పనిచేస్తున్నా. నేను మా అమ్మకి షెఫ్ అయిపోయినా అని చెప్పి ఫోటోలు పంపిస్తే మా అమ్మ నమ్మి ఊరంతా ప్రచారం చేసుకుంది. పిచ్చిది. ఈ ఫేక్ శంకర్ దాదా బతికే కన్నా అప్పుడప్పుడు ఊరికి వెళ్ళిపోవాలనిపిస్తుందిరా. నాకు కావాల్సిందేరా ఇవన్నీ. ఆ పిల్ల లైట్ రా, ఇంకా రాదు. నువ్వు చాలా లక్కీరా కార్తిక్. ఎంత లక్కీ అంటే మీ పేరెంట్స్ నువ్వు హైదరాబాద్ వెళ్తానంటే సైలెంట్గా ఒప్పుకున్నారు. నీ చాయిస్కి రెస్పెక్ట్ ఇచ్చారా. అది అందరికీ దొరకదు. ఇక కష్టాలంటావా? నాకు లేవా? నీకు కష్టాలా? సోజ్ చెప్పకరా. అరే కోట్లల్లో ఆస్తులు, లక్షల్లో సంపాదించడం ఇది అదృష్టమేరా. నేను కాదనట్లేదు. కానీ ఒక చాయిస్ లేకపోవడం ఎంత అన్ఫేరో తెలుసారా? ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం మా నాన్నరా. ఆయనకు నచ్చిందే చేయాలి. ఆయనకు నచ్చినట్టే ఉండాలి. ఆయన నాకు అన్నీ ఇస్తాడు రా, అన్నీ ఇస్తాడు. ఒక్క చాయిస్ తప్ప.
అరే నేను కష్టపడి నాకు కావాల్సిన నాకు నేను కొనుక్కోవాలని ఉంటుంది. అన్నీ ఆయన ఇచ్చేస్తే మజా ఏముంటుందిరా నా లైఫ్లో? నువ్వు చెప్పు. అది ఎత్తుక్కుంటూ ఆ సంతోషాన్ని ఎత్తుక్కుంటూ దేవులాడుకుంటూ ఇక్కడ దాకా వచ్చినారా నేను. రే సుందర్, నీకు నా బాధ చెప్పుకున్న చూడు, నన్ను చెప్పు తీసుకొని కొట్టాలరా. ఈ మధ్య ట్రెండ్ అయిపోయిందిరా. ఒకటి నా దరిద్రం ఇది అని చెప్పుకుంటే నీ దరిద్రం ఉందిరా, నా దరిద్రం ఇంకా పెద్దది అని చెప్పుకుంటారు. ఏం ఫ్రెండ్షిప్ రా ఇది? ఓదార్చురా అంటే నీ దరిద్రం చెప్పుకుంటావేంద్రా నా తండ్రి స్టీల్ చేయడానికి? వెళ్ళిపా.